హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఇంట్లో మిక్సీ లేకపోయినా, రుబ్బు రోలు లేకపోయినా 10 నిమిషాల్లో కడాయిలోనే టమాటా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4, 5 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కారానికి తగినన్ని పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. నేను ఇక్కడ 10 పచ్చిమిర్చి వరకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోనే చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పును కూడా వేసుకొని టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో మూత తీసుకొని గరిటెతోటి కలుపుకుంటూ అడుగు అనేది అస్సలు అంటకూడదండి. అడుగు అంటకుండా బాగా కలుపుకుంటూ టమాటాలు, పచ్చిమిర్చి సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికినాయి అని మనకు ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. ఈ స్టేజ్లోనే కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి. అడుగు అనేది అస్సలు మాడకూడదండి. ఇప్పుడు ఈ టైంలోనే 4 వెల్లుల్లిని వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికిన తర్వాత కొద్దిగా 2 రెమ్మల కొత్తిమీరను కూడా ఇందులో వేసుకొని టమాటా చట్నీలో కొత్తిమీర అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకుంటే టమాటా చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. ఎటువంటి మిక్సీ, రుబ్బు రోలు అవసరం లేకుండానే 10 నిమిషాల్లో ఈ చట్నీని మీరు తయారు చేసుకోవచ్చండి. అట్టుల్లోకైనా కానీ అలానే అన్నంలోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటా చట్నీ రుబ్బేటప్పుడు పచ్చుల్లిపాయ వేసుకుంటే ఇంకా టేస్టీ బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.